ఎంత అయింది? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి, మంగళవారం రోజు వ్లాగ్. ఇక్కడ టైం వచ్చేసి 4:30 అట్లా అయితే ఉంటుంది. సో మా షన్నుగాడు కూడా లేచాడు అనమాట ఇవాళ నాతో పాటు. నేను 3:30కి అట్లా అయితే లేచాను. ఇంకా నేను పక్కన లేకపోయేసరికి వాడు కూడా 4:15కో 4:30కో లేచి ఇంకా అట్లా బయటకు అయితే వచ్చాడు అనమాట. సో ఇంకా ఇది ట్యూస్డే రోజు అంటే ఆ రోజు ఏకాదశి, అంటే మండే హాఫ్ అండ్ ట్యూస్డే రోజు ఈవినింగ్ వరకు కూడా ఏకాదశి అయితే ఉంది కదా. సో మండే నుంచే మనకి ఏకాదశి అయితే స్టార్ట్ అయింది ఈవినింగ్ నుంచి. సో ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ ఏంటంటే నేను ఇంకా అంటే కార్తీక సోమవారం రోజు బయట గౌరీదేవిని చేసి ఎట్లయితే పూజ చేసుకుంటానో అట్లనే చేసుకున్నాను అనమాట. ఇంకా లేవగానే బయట అంతా ఊడ్చేసి ముగ్గు పెట్టేసి ఇంకా తలారా స్నానం చేసేసి ఇంకా అట్లా పూజ అయితే చేసుకున్నాను. అసలు ఇవాళండి పూజ చేసేటప్పుడు గాలి వచ్చింది, మామూలుగా రాలేదనమాట. నేను ఒక పక్క ధూప్ స్టిక్స్ వెలిగించడం, అంటే కడ్డీలు వెలిగించడం, మనం అంటే వత్తులు కడ్డీలతో వెలిగిస్తాం కదా, అంటే అసలు కడ్డీలు కూడా వెలగట్లేదండి. అగ్గిపుల్ల గీస్తున్నాను, కొంచెం అట్లా కడ్డీలుగా పెడుతున్నాను, గాలి వల్ల ఫ్లేమ్ కూడా పోతుంది అనమాట. సో అట్లాగా చాలా నేను ఒక పావు గంట సేపు అంతే కూర్చున్నా. గాలి కూడా వెనక్కి వెళ్ళయ్యా, గాలిదేవుడా వెనక్కి వెళ్ళయ్యా అనుకుంటా ఒక పావు గంట సేపు అంతే కూర్చున్నాను. అయినా కూడా అసలు గాలి అయితే అసలు పోలేదండి. ఇంకా మా సన్నగాడు మేల్కొని ఉన్నాడు కదా, ఇంకా వాడితో బయట స్టాండ్ ఉంటుంది, అందులో గిన్నెను ప్లేట్ తెప్పించుకొని ఇంకా చూశారు కదా గిన్నెలో పెట్టేశాను అనమాట దీపము. అప్పటికి గాలి బాగా వస్తుందని చెప్పేసి మూత కూడా వేశాను, అంటే మరీ కంప్లీట్గా క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గా ఉంచి అట్లా మూత వేసాను అనమాట. ఇవాళ అట్లా జరిగింది. నేను మీకు ఫస్ట్ మండే రోజు పూజ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, అసలు కార్తీక మాసం అంటే ఎట్లుండాలండి, మార్నింగ్ టైము అసలు తలారా స్నానం చేయాలంటే వణుకు పుట్టేది, అంటే దీపం వెలిగించడానికి కూడా చాలా టైం పట్టేది. బట్ ఇయర్ అట్లా లేదని చెప్పాను కదా, అని అనక తలకే ఇంకా అట్లా వచ్చేసింది అనమాట. సో అట్లా మార్నింగ్ మాత్రం పూజ చేసుకోవడానికి నాకు గాలి వల్ల చాలా టైం అయితే పట్టింది. బట్ ఫైనల్లీ అట్లా బయట అయితే పూజ చేసుకున్నాను. అంటే ఇంకా ఓపెన్ ప్లేస్ కదండి, సో దానివల్ల గాలి చాలా బాగా వచ్చింది అనమాట. బట్ ఫైనల్లీ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా ఏకాదశి కదా, నేను ఫాస్టింగ్ అట్లా అయితే ఏమీ లేనులేండి, బట్ నార్మల్గా అట్లా పూజ చేసుకున్నాను అనమాట మార్నింగ్ టైం అంతే. సో అది ఇంకా అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇన్స్టెంట్గా దోశలు మీరు చూసారు కదా, మిక్సీ జార్లో అయితే ఫస్ట్ ఒక కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను, అండ్ ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఫస్ట్ అయితే పౌడర్ లాగా, అంటే మనకి ఉప్మా రవ్వ కొంచెం బరకగా ఉంటుంది కదా, సో అది కూడా ఫైన్గా పౌడర్ లాగా అయ్యేలాగా ప్రిపేర్ చేసుకొని అట్లా బౌల్లోకి అయితే వేసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అండ్ ఒక కప్పు వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగైతే సైడ్కి పెట్టేశాను అనమాట. 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇక్కడ కొంచెం సాల్ట్ అను కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఈ లోపు ఏంటంటే అక్కడ పాప్కార్న్ పెట్టేశాను అనమాట. అది వాస్విక్ స్నాక్స్ బాక్స్లోకి అని చెప్పేసి ఇవాళ ఏం వేయాలో అర్థం కాలేదు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు, ఇది ట్యూస్డే రోజులో కదండి. సో అందుకే ఆ రోజు ఇక లేవేమో, అందుకే ఇంకా అట్లా పాప్కార్న్ అయితే పెట్టేశాను, ఇన్స్టెంట్ పాప్కార్న్. సో అది ఇంక ఇక్కడైతే దోశ బ్యాటరు ఇదిగోండి, ఇది ఇన్స్టెంట్ దోశ, అంటే ఇడ్లీ బ్యాటర్ కొంచెమే ఉంది. సో అత్తయ్య ఏమన్నారంటే అది మేము వేసుకుంటాంలే, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ ఉప్మా ఏమో బోర్ కొట్టేస్తుందిలే అని చెప్పేసి ఇంక ఇట్లా దోశ లాగా వేస్తున్నాను. ఇటు మనకి కొంచెం రవ్వ దోశ ఫ్లేవర్ ఉంటుంది అండ్ గోధుమ పిండి దోశ లాగా ఉంటుంది అనమాట. ఓన్లీ ఉప్మా రవ్వే అనుకోండి మనకి దోశ రాదనమాట, బైండింగ్ కోసం ఏదో ఒకటి వేసుకోవాలి, గోధుమ పిండి కానీ లేదంటే రవ్వ దోశ కావాలంటే బియ్యం పిండి అట్లా అయితే వేసుకోవాలి, ఓన్లీ రవ్వతో అయితే రాదు. ఇది మెయిన్లీ మొన్న నేను రవ్వ దోశ రెసిపీ షేర్ చేశాను కదా షార్ట్లో, అది చూసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ట్రై చేసింది అనమాట, తనకి ఛానల్ ఉంది. సో ఓన్లీ రవ్వతోనే వేసింది, బట్ అదేమో అటర్ ఫ్లాప్ అయింది, అస్సలు రాలేదనమాట. సో అందుకే చెప్తున్నా, ఓన్లీ రవ్వతో రాదు, గోధుమ పిండి కానీ వేసుకోవాలి. ఇట్లా మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ దోశలు. నార్మల్గా రవ్వ దోశలు అయితే క్రిస్పీగా ఉంటాయి కదా, మెత్తగా కావాలంటే ఇట్లా గోధుమ పిండి యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో అది ఫస్ట్ అయితే కొంచెం అట్లా ఆనియన్తో రబ్ చేసుకొని ఇంక ఇట్లా దోశలాగా వేసుకొని 2 సైడ్స్ కూడా కాల్చుకున్నానండి. సో అంతే, దోశలు అయితే రెడీ అనమాట. ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, ఇన్స్టెంట్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్లు చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ దోశలు కూడా చాలా మెత్తగాను చాలా బాగుంటాయి అనమాట. సో అది ఇంక ఇక్కడైతే నా పాప్కార్న్ కూడా రెడీ అండి. ఈ ఇన్స్టెంట్
ఇన్స్టెంట్ పాప్కార్న్ అంటే ప్యాకెట్ కట్ చేసి వేస్తే చాలు ఒక 2 మినిట్స్లో పాప్కార్న్ అయితే రెడీ అవుతాయి కదా. సో అవి నార్మల్గా నా దగ్గర గింజలు కూడా ఉన్నాయి. బట్ ఆ గింజలతో చేస్తే మళ్ళీ నేను ఫ్రై చేయాలి, అంటే ఆయిల్ వేయాలి, కారము పసుపు అన్నీ వేయాలి, ఎందుకులే అని చెప్పేసి ఇన్స్టెంట్ ప్యాకెట్ ఉందిలే అనేసి ఇట్లా ఇన్స్టెంట్గా చేసేసాను అనమాట. ఇంక ఇదిగోండి మా షన్నుగాడైతే ఏడుస్తున్నాడు ఇక్కడ, బయట ఏదో దూల పని చేసినట్లు ఉన్నాడు. ఇంక మామయ్య ఏదో అనేసరికి ఇంకా మమ్మీ అనుకుంటూ వచ్చాడు అనమాట. మమ్మీ అనుకుంటా వచ్చాడు. బట్ వచ్చిన తర్వాత ఏమో ఇంకా నాన్న కావాలి అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. అక్కడ కూర్చోబెడితేనేమో ఇంకా అన్నీ లాగేస్తున్నాడు. కొంచెం పాప్కార్న్ పెడితే ఇంక వద్దన్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ కదా ఏం తినబుద్ధి అవుతుందిలేండి. సో అది ఇంక ఇక్కడ దోశలు కూడా రెడీ కదా. ఇంకా నేను చట్నీ అట్లయితే ఏమీ చేయలేదండి. ఇంక వాళ్ళు ఏంటంటే మేము గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, నాగమయ్య స్వామి గుడికి. ఇంకా నేను మా వారేమో బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్దాంలే అనేసి అనుకుంటున్నాము. అక్కడ ఏంటంటే పాలు పోయాలన్నమాట పుట్టలో. సో అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళేమో ఎక్కువ కారపొళ్ళు, ఈ పండుమిర్చి పచ్చళ్ళు ఇట్లాంటివి ఇష్టపడతారులే, ఇంకా మళ్ళీ ఎందుకులే చట్నీ అని చెప్పేసి ఇంకా నేను చట్నీ అయితే ఏమీ చేయలేదు. కారపొడి ఉందన్నమాట. అది వచ్చేసి కొంతమంది ఏమో మాడుపు కారం అంటారు, కొంతమంది ఏమో మార్చిన కారము, నల్ల కారము ఇట్లా చెప్పేసి రకరకాలుగా అంటూ ఉంటారు కదా. సో అది మాడుపు కారం అనమాట. ఇంకా కారం ఉంది, ఇంకా కొంచెం నెయ్యి వేసేసి పెట్టేయచ్చులే అన్నట్లు ఇంకా నేను ఇక చట్నీ అట్లయితే ఏమీ చేయలేదన్నమాట. సో అది ఇంకా వాస్విక్ కూడా పెట్టేశానండి. వాడైతే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత మా షన్నుగాడికి కూడా పెట్టేసి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం కూడా. ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. నవ్వులూరు పుట్ట అండి, నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. నవ్వులూరు దగ్గర అంటే కొంచెం మరీ బాగా ఫేమస్ అట్లయితే మీకు కాదు కానీ బట్ కొంచెం ఫేమస్ అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. మీకు చెప్పాను కదా మొన్న, ఇక్కడ మళ్ళీ వాస్వికి ఎప్పుడు జాయిన్ అయ్యాడా అనుకుంటారేమో మీరు. వచ్చేప్పుడు ఏంటంటే వీడిని కూడా స్కూల్ దగ్గర నుంచి ఇంకా పికప్ చేసుకొని వచ్చామన్నమాట. షన్విక్ అయితే ఇంక ఇవాళ డుమ్మా కొట్టేశాడు అనమాట. వాస్విక్నేమో ఇంక వచ్చేటప్పుడు మేము స్కూల్ దగ్గర ఆగి ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చాము. జస్ట్ ఒక 1 అవర్ అట్లా పర్మిషన్ అడిగి తీసుకొచ్చాము అనమాట, అంతే. ఇంకా ఇదిగోండి మేమైతే పుట్ట దగ్గర కూడా వచ్చాము. మీకు మొన్న చెప్పాను కదా, అంటే నాగుల చవితి వ్లాగ్ రోజు చెప్పాను కదా, ఇవాళ అయితే పుట్టలో పాలట్లు ఏం పోయట్లేదు. అంటే అప్పుడు మా వారు లేరనమాట, తను తిరుపతి వెళ్ళారు. అండ్ మాకు మొక్కు కూడా ఉందండి. సో మేము కార్తీక మాసం అయిపోయే లోపు ఒకసారి పుట్ట దగ్గరికి వెళ్ళి పాల్పోద్దాం అనేది అనుకుంటున్నామని చెప్పాను కదా. సో మొక్కు చెల్లించుకోవడానికని వచ్చామన్నమాట ఇవాళ. యాక్చువల్గా మొక్కు ఏంటంటే వాస్విక్ పుట్టినప్పుడు అండి 21 డేస్కి ఏంటంటే వాడి చెవులోంచి చీమ వచ్చిందనమాట. సో చీమ వచ్చినప్పుడు ఇట్లా నాగేంద్ర స్వామి అంటే ఇట్లా పుట్టలో పాలు పోస్తాము అనేది మొక్కుకున్నాము. ఇంకా మొక్కు చెల్లించుకోవడానికే ఇంక వాళ్ళైతే వచ్చామన్నమాట. 21 డేస్కి అభిషేకం చేస్తారు కదా, అంటే వాస్విక్ 21 డేస్కి అభిషేకం అయితే చేయించాము. ఆఫ్టర్ డెలివరీ అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తాము. బట్ అభిషేకానికి మాత్రం ఇక్కడ మా ఊరే వచ్చి శివాలయంలో అయితే అభిషేకం చేయించామన్నమాట. అభిషేకం చేయించుకున్నాక ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక అట్లా చెవిలో చీమ అయితే వచ్చిందండి. అన్నదానము నిమిత్తం భక్తులు కంచిపప్పు ఇతర వస్తువులు అనరూపంగా మరియు భజన వారు శుభవేళలో మాత్రమే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా చెవిలోంచి చీమ అయితే వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు అరే ఎందుకు వచ్చిందా అనేసి అనుకున్నారు. ఇంక ఇట్లాగా అనుకో, ఇట్లా నాగమయ్య స్వామి పుట్టలో పాలు పోస్తాను అనుకో అని చెప్పేసి అనుకోమన్నారు నాకు. అంటే ఇట్లా అనుకోవాలని నాకు అప్పుడైతే తెలియదులేండి, అప్పుడు నేను చిన్నపిల్లనే కదా, సో నాకైతే అప్పుడు తెలీదు. బట్ అనుకోమన్నారు కదా, ఇంకా అనుకున్నాను అనమాట, ఇట్లా పాలు పోస్తామని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకా అట్లా జరిగింది. బట్ తర్వాత డాక్టర్ దగ్గర కూడా చూపించాంలేండి. ఒక 2 డేస్ అట్లా అయితే ఇంకా కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట, ఇంకేం రాలేదు. ఇక్కడ పుట్ట అయితే ఉంది, నవ్వులూరు పుట్ట కొంచెం ఫేమస్, బాగా ఫేమస్ అట్లయితే ఏమి కాదు కానీ బట్ కొంచెం ఆ చుట్టుపక్కల విలేజెస్లో బాగానే తెలుసు అనమాట. పుట్ట కూడా చాలా పెద్ద పుట్టేనండి, మరి ఎందుకో తెలియదు కానీ అంటే ఒక రూమ్ లాగా కట్టేశారంట ఒక 2 years బ్యాక్ ఏమో. బయట అయితే ఇట్లాగా నాగమయ్య స్వామి విగ్రహాలు కట్టారు కదా, ఇంకా విగ్రహాల మీదే అట్లా పసుపు కుంకుమ వేసి ఇంకా పాలు పోసి ధూప్ స్టిక్స్ అట్లా వెలిగించి ఇంకా దీపం పెట్టేసి అయితే వచ్చామన్నమాట.
ఫస్ట్ అయితే బయట అట్లా నార్మల్‌గా గౌరీదేవిని చేసి పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక అట్లా పాలైతే పోసామనమాట నాగమయ్య స్వామి మీద. సో, అది ఇంకా వాసవికి మొక్కే కదా! వాడు లేకపోతే ఎట్లా అనేసి ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్ళాము. సో, ఇంక ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. మా షన్నుగాడైతే పడుకున్నాడు. మా వారేమో తన పనిలో ఉన్నారు. నేనేమో ఇంకా నా పనిలో ఉన్నాననమాట. నెల రోజులు నేను తినకుండా ఉంటున్నాను కదా, నాకు ఎంత చికెన్ అంటే ఇష్టం మీకు చాలాసార్లు చెప్పాను కదా. అస్సలు నేను ఎగ్ తెచ్చుకుంటాను. ఆమ్లెట్ ఎత్తవా? ఎగ్ తెచ్చుకుంటా. ఆమ్లెట్ నేను పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటున్నాను కదా ఫ్రెండ్స్. ఎగ్ తెచ్చుకుంటా, నేను వేసుకుంటా. ఎగ్ తెచ్చుకుంటా, నేను వేసుకుంటా. గాల్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. గాల్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే అసలు ఈ మధ్య సరిగ్గా తింటమే మానేశాను. ఈ దెబ్బకి అంత భరించలేక చచ్చిపోతున్నాను. నా వాయిస్ విని నాకే నవ్వొచ్చిందబ్బా! అదే డబ్బాలో గిలకరాళ్ళు వేసి మోగిస్తారు చూసారా? అట్లా కనిపించింది నాకే. అండ్ అప్పటి వరకు పడుకున్నాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే పడుకున్నాను. కానీ ఇంక మళ్ళీ ఆకలేస్తదేమో, ఇంకా అన్నం పెట్టమంటారేమో అని చెప్పేసి ఇంక లేచాననమాట. ఇంక లెగవగానే ఆమ్లెట్ వేస్తావా? వేస్తావా? అని చెప్పేసి గోల. సో, చెప్పాను కదా! వీళ్ళకి కార్తీక మాసం, ఇంకా శ్రావణ మాసం అట్లయితే ఏముండదు. ఒక శనివారం తప్ప అన్ని రోజులు కూడా తినేస్తారు. సో, ఇంకా తినే ప్రాణాలు కదా! తినకుండా ఉండలేకపోతున్నారనమాట. నేనేమో నా కోసం అనేసి పెద్దగా తెచ్చుకోవట్లేదు వీళ్ళు కూడా. అంటే నేను తినట్లేదు అండ్ మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా! ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళు కూడా తెచ్చుకోవట్లేదు అనమాట. ఇంకా మా వారికేమో ప్రాణం వేగుతుంది. ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదండి. రైస్ ఒకటి వాష్ చేసి పెట్టేశాను. కర్రీ ఏమో నిన్న సోమవారం రోజు ఈవినింగ్ పచ్చడి చేశాను కదా! పచ్చిమిర్చి, టొమాటో, వంకాయ, కొత్తిమీర వేసి పచ్చడి చేశాను. ఇంకా పచ్చడే ఉంటే ఇంకా దాంతోనే తినేశారనమాట. సో, దానిలోకి కాంబినేషన్గా అడుగుతున్నారనమాట ఆమ్లెట్. సో, అట్లా నేను కాసేపు అయితే అట్లా మాట్లాడుకున్నాము. ఇంక ఇది వచ్చేసి నైట్‌కండి. నైట్‌కి ఇంకా అట్లా అంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ అట్లా అడిగారు కదా! సో, నోటికి ఏదో ఒకటి కొంచెం టేస్టీగా తిందాంలే అని చెప్పేసి ఇంకా నైట్‌కి అయితే ఇక్కడ పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అండ్ ఈ పన్నీర్ ఏంటంటే రేపు ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. రేపు ఇంకా లాస్ట్ డేట్ అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా కర్రీ సపరేట్‌గా చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇట్లాగా సింపుల్‌గా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాననమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మా పిల్లలకి కూడా అస్సలు స్పైస్ అనిపించలేదు ఇవాళ. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. అంటే నైట్ టైమ్ కాబట్టి స్పైసెస్ కూడా కొంచెం తక్కువే వేశానులెండి. మా వాస్విక్ గాడు అంటే స్టార్టింగ్‌లో అస్సలు తినేవాడు కాదనమాట పన్నీరు. బట్ ఇప్పుడు మాత్రం చాలా మంచిగా తింటున్నాడు. అదే తినట్లేదు కదా అని చెప్పేసి వదిలేస్తే తినరు. స్లోగా వద్దన్నా సరే ఏదో ఒక విధంగా కొంచెం అలవాటు చేసామనుకోండి. సో, ఇంకా వాళ్ళే ఇష్టపడతారనమాట. సో, అట్లా ఇప్పుడు మాత్రం పన్నీర్ వాడికి చాలా బాగా నచ్చుతుంది. సో, ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి కుక్కర్‌లో చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక 3 అయితే వేసాననమాట మీడియం సైజ్‌వి. వేసేసి వీటిల్ని మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్‌లో దమ్ పెట్టుకున్నప్పుడు పైన గార్నిష్ చేస్తాం కదా! సో, అందుకోసం అనేసి కొన్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకా రిమైనింగ్ ఆనియన్స్‌లో ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నవి వేసేసుకొని అందులోనే ఒక 1 ½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు అట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని టొమాటోస్ కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 3, 4 స్పూన్స్ అండి. అంటే నియర్లీ ఒక హాఫ్ కప్ కూడా కాదు, ఒక పావు కప్పు వరకు పెరుగు వేసేసి ఆ పెరుగు కూడా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో స్పైసెస్ అంటే కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఓన్లీ గ్రేవీ కన్సిస్టెన్సీకి అంటే గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే సరిపోతుందండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఆల్రెడీ మనం రైస్‌లో వేస్తాం కదా! బాగా ఎక్కువైపోతుంది. సో, గ్రేవీకి సరిపడా సాల్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు కారము, ఒక 3/4 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఈ స్పైసెస్‌ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని అండ్ కొంచెం కసూరి మెతి కూడా వేశాను. వీటన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసి ఎలా పడితే అలా కాకుండా జస్ట్ అట్లా జెంటిల్ మిక్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ పన్నీరు చిదిరైపోతుంది. అందుకని చెప్పేసి పన్నీర్ చిదిరవ్వకుండా జస్ట్ అట్లా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ అట్లాగా సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 4-5 మినిట్స్ అయితే సరిపోతుందనమాట. సో, ఇక్కడైతే పన్నీర్ కుక్ అవుతూ ఉంది. ఇంకా ఈలోపు పక్కనేమో ఇంకా రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. రైస్ కూడా ఒక 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్. ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో హోల్ బిర్యానీ స్పైసెస్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్
అడ్జస్ట్ చేశాను. అండ్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే వాటర్ మాత్రం చాలా ఉప్పగా ఉండాలండి. ఇక్కడే సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి, మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి కుదరదు. సో అది సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని తర్వాత వాటర్ అయితే బాగా మరుగుతాయి కదా, మరిగే టైంలో ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసేసి ఒక 75% అట్లయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 75% కుక్ అయిన తర్వాత ఒక లేయర్గా వేస్తాం కదా, సో రిమైనింగ్ రైస్ ఒక 80% అట్లా కుక్ అవుతుంది. అండ్ ఒక 85%, ఒక 90% అట్లయితే కుక్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఒక 75% మనకి రైస్ కొంచెం పలుగ్గానే అనిపిస్తుంది, బట్ మనం స్మాష్ చేస్తే స్మాష్ అవుతుంది అనమాట. సో అట్లుంటుంది. ఒక 75% కుక్ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే ఫ్లేమ్ ఆఫ్ చేశాను. అంటే ఒక 4-5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేశాను అనమాట. మళ్ళీ పన్నీర్ పీసెస్ అడుగున మాడిపోతాయి, అందుకని చెప్పేసి మళ్ళీ దమ్ పెట్టుకోవాలి కదా, అందుకని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి రైస్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకున్నాను అనమాట. ఆన్ చేసి ఇట్లా లేయర్స్గా అయితే వేస్తున్నాను. పన్నీర్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇట్లాగా రైస్ని లేయర్స్గా వేసుకోవాలన్నమాట. వేసేసి ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఇదిగోండి నేనైతే పాలల్లో కొంచెం పసుపు వేసేసి వేస్తున్నాను అనమాట. ఇట్లా వేయడం వల్ల రైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఒక 1 స్పూన్ వరకు అట్లా నెయ్యి వేసేసి కొంచెం అట్లా గరం మసాలా అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. అంతే. ఇంక ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దమ్ పెట్టేసుకోవాలన్నమాట. అదిగోండి ఆ విజిల్ అయితే తీసేయండి. విజిల్ తీసేసి దమ్ కోసము ఇదిగోండి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ అయితే పెట్టేస్తున్నాను. సో లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా దమ్ చేసుకుంటే సరిపోతుందండి. పన్నీరు మనకి ఎక్కువసేపు పట్టదు కదా కుక్ అవడానికి. సో ఒక 10 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చేసి మమ్మీ చూపించు రైస్ ఎక్కడ వరకు ఉడికింది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే ముక్కలవి చాలా ఇష్టంగా తింటారండి. ఆ రైస్ పక్కన పెట్టేసిన ముక్కలు మాత్రం మంచిగా తింటారనమాట. ఈవెన్ వెజిటబుల్స్ అయినా కానీ ఇట్లా ఏమైనా సరే, పప్పులైనా పీసెస్ మాత్రం మంచిగా తింటారు. కొంతమంది ఏమో పిల్లలు రైస్ వరకు తిని ఆ ముక్కలు అవన్నీ కూడా సైడ్కి పెట్టేస్తారు కదా, బట్ వీళ్ళు ఏమో ఫస్ట్ ఆ ముక్కలు తిని తర్వాత రైస్ తింటారనమాట. సో అట్లాగా మా పిల్లలు అయితే. సో అది ఇంకా ఇదిగోండి రైస్ అయితే చూస్తున్నారు కదా, కింద నుంచి మిక్స్ చేసుకోండి, మంచిగా విరిగిపోకుండా రైస్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా నేను సైడ్ డిష్ కూడా ఏమి చేయలేదండి. ఫస్ట్ కొంచెం ఇట్లా ఆనియన్తో తినేసి తర్వాత ఏమో కొంచెం పెరుగుతో తినేసాము. నైట్ టైమే కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఏమి చేయలేదు. ఈ స్పైసీ సరిపోయింది అనమాట. గ్రేవీ కూడా మంచిగా. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము కూడా తినేసాం బాబా. నైట్ టైం కడుపు నిండా తిని ఎన్నాళ్ళు అవుతుందో, అంటే రోజు తినట్లేదా అంటే చెప్పాను కదా, నైట్ టైం సరిగ్గా తిన్నా అనమాట. ఒకరోజు కర్రీని బట్టి కూడా తింటాను. ఏదైనా రేర్గా చేసుకునే కర్రీ అండ్ మంచి కర్రీ అనుకోండి తింటాను అనమాట. లేదు అంటే రెగ్యులర్గా చేసుకునే కర్రీగా అనిపిస్తే మాత్రం తినను. సో అట్లా ఒక్కొక్కసారి కర్రీని బట్టి కూడా తింటాను. సో ఇంక ఇవాళ బిర్యానీ కాబట్టి మంచిగా తినేసాను అనమాట. సో అది ఇంకా ఇదిగోండి మా వాడైతే హోంవర్క్ చేస్తున్నాడు. ఇంకా ఇదిగోండి వీడైతే చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పి అన్నల్లో నువ్వు ఈ మధ్య వీడియోలో కనపడట్లేదు కదా, హాయ్ చెప్పు. అటు చూసి చెప్పాలి, హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? కాదు ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? చాక్లెట్లు వద్దు, ఎవరు పంపించరు నీకు చాక్లెట్. జలుబు, చాక్లెట్ తినకూడదు. సో ఇంకా ఇదబ్బా ఇవాళ వ్లాగ్ అయితే. సో ఇంక ఇక్కడతో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను, మా వాడైతే హోంవర్క్ చేస్తున్నాడు కదా, సో ఇంకా కొంచెం సేపు అట్లా వాకింగ్ అయితే చేసేసి ఇంకా ఇవాళకి రెస్ట్ అనమాట. సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్. మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఓయ్.